అయితే ఈ ఆలయాన్ని ఫస్ట్‌గా కనుక్కున్నది వీరి నాన్నగారేనండి. ఆయన చెప్పడం వల్ల ఈ ఆలయం అభివృద్ధిలోకి వచ్చింది. మరి వీరి మాటల్లో ఎలా కనుక్కున్నారు? ఏం జరిగింది? అంతా వీరి మాటల్లో కనుక్కుందాం. సార్ నమస్తే అండి. మీ పేరు? ఇలవరసన్. అయితే ఈ ఆలయాన్ని మీ నాన్నగారే ముందుగా చూసారు అని చెప్తూ ఉన్నారు. అప్పుడు ఎట్లా ఉండేది ఆలయం? ఇప్పుడంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి భక్తులు ఈజీగా వస్తున్నారు. అప్పుడు అసలు మెట్లు అవి ఉండేవా? ఎట్లా వచ్చేవారు భక్తులు? మేడం నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మా ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్ అందరూ ఉండే. ఇంతకుముందు మా ఫాదర్ వాళ్ళు ఇక్కడ పైకి వచ్చి ఒక గుడికి వచ్చి దర్శనం చేసేవాళ్ళు. వాళ్ళు తర్వాత మేము చైల్డ్హుడ్స్ ఆ టైం నుంచి మేము వచ్చేవాళ్ళం. వాళ్ళ వెంబడి వచ్చేవాళ్ళం. అప్పుడైతే నడవనికి వీధి లేదు, దారి లేదు, ఏమి లేదు. ఇప్పుడైతే తర్వాత మా యంగ్స్టర్స్ అంతా ఒక 9 మెంబర్స్ అంతా కలిసి గుడికి ఏదైనా ఇది చేద్దామని యంగ్స్టర్స్ అన్నీ కలిసి ఇది చేసినాం. అప్పుడు ఒక జస్ట్ కలిసి ఇది చేసినాం. దాని తర్వాతనే ఇంకా మా వెంబడే ఉన్న కొలీగ్స్ అన్ని వాళ్ళని తీసుకొచ్చి ఇంతవరకు తీసుకొచ్చినాం. అంటే అప్పటికి ఇప్పుడు చాలా మార్పులు. వన్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటంటే నీళ్లు లేవు పబ్లిక్. మీ ద్వారా ఏదైనా ఎవరైనా స్పాన్సర్స్ ఎవరైనా వస్తే బోరింగ్ వేపిస్తే నీళ్లు గురించి కొద్దిగా ప్రయత్నం చేస్తే జస్ట్. మరి ఇక్కడికి మేము వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాము, భక్తులు అయితే కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. మరి వారు ఎట్లా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఏం అనుభూతి చెందారో వారి మాటల్లోనే విందాం. నమస్తే అండి. నమస్తే అండి. శ్రీ శ్రీనివాస గోవింద. మేము ఇక్కడ చూడాలనే వచ్చాము. బస్సులో ఎప్పుడు వెళ్తూ ఉంటాం కానీ ఇక్కడ ఇది ఉంది అని తెలియదు. ఏంటో దర్శనం చేసుకుని దేవుడి దయ వల్ల మాకు దర్శనం బాగా జరిగింది. బాగుంది, మంచిగా అనిపించింది. కోనేరు చుట్టుపక్కల ఉన్న వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. తాబేలు అనుకోకుండా స్వర్ప దర్శనం, నాగమ్మ దర్శనం కూడా మాకు జరిగింది. చాలా సంతోషం. స్వామివారి దయ వల్ల మాకు మంచిగా జరిగింది. ఓ నమో వెంకటేశాయ నమః. మేము రాబట్టి ఇక్కడ సంవత్సరం అవుతుందండి. నేను బాధ్యత అనమాట ఉండేది. అక్కడ ఉన్నామన్నమాట. అక్కడ నుంచి వచ్చామన్నమాట. నేను ఊరికి వచ్చామన్నమాట. ఈరోజు అమ్మాయి పుట్టినరోజు అనమాట. వద్దాం అనుకున్నాము. సరే, దర్శనం బాగా జరిగింది. స్వామివారి దర్శనం కూడా. సర్పాలు ఉన్నాయి స్వామివారికి అనుగ్రహంతో. సర్పాలు, తాబేళ్ళు అన్ని కొనేరు అంతా బాగుంది. ఈ దేవాలయం కూడా వృద్ధిందాలని కోరుకుంటున్నాం స్వామి దయ వల్ల, మీ అనుగ్రహం వల్ల కూడా. నమో వెంకటేశ్వర. మనతో పాటు భక్తులు కూడా ఉన్నారు, వారిని అడుగుదాం. వాళ్ళని చూస్తుంటే చాలా ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. మేడం నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? మేము ఇక్కడే బాలాజీ నగర్ లో ఉంటాము అండ్ రామ్నగర్ లో కూడా ఉంటాము. ఈ గుడి ఇక్కడ బాగుంది అని మా బ్రదర్ వాళ్ళు చెప్తే ఈ రోజు చూద్దామని వచ్చాము. ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటాం కానీ నాకు తెలీదు. ఈ రోజు వచ్చాము, చాలా ఎంజాయ్ చేస్తాము. మీరు? నేను బాలాజీ నగర్ నుండి వచ్చాను. ఎలా అనిపించింది టెంపుల్? చాలా బాగుంది. అంటే ఇప్పటి వరకు నాకు ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి. అందుకే ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతానే ఉన్నా. స్నేక్ చూసినాం, ఇంకా ఎక్సైటెడ్ ఉంది. చాలా బాగుంది. అందులో ఇది ధనుర్మాసం స్వామి. అవును, దర్శనం ఇచ్చేసింది మాకు మంచిగా. చాలా బాగుంది. మళ్ళీ ప్రశాంతంగా స్వయంభూ కదా, చాలా బాగుంది. పీస్ఫుల్ ఉంది. ఏ టెన్షన్స్ మంచిగా కూర్చొని పోదు మంచిగా. సో ఇక్కడ అంటే పెద్దవాళ్ళు ఇంకా మరి మొక్కులు మొక్కుకున్న వాళ్ళు వీళ్ళంతా వస్తున్నారు. కానీ వీళ్ళతో పాటు యూత్ జనరేషన్ కూడా ఈ ఆలయాన్ని చూసేందుకు వస్తున్నారు. మనతో పాటు 2 అమ్మాయిలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? హాయ్, నా పేరు పావని. నా పేరు సిరి. ఎలా అనిపించింది టెంపుల్ రావడం, కోనేరు ఇవన్నీ? చాలా బాగుంది చూడడానికి. బాగుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా సింపుల్ గా ఉన్నా చాలా పాజిటివ్ ఎనర్జీ అండ్ కామ్ అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ. చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది మైండ్. అవన్నీ చూసినాం, స్నేక్స్ అన్ని చూసాం. అసలు మెయిన్ కాన్సెప్ట్ అయితే కోనేరు ఇంకా టర్టాయిస్ చాలా బాగుంది. ఇంకా ఆ వాటర్ మధ్యలో టెంపుల్ ఉంది. చాలా పీస్ఫుల్ అండ్ కామ్ అట్మాస్ఫియర్, చాలా బాగుంది. స్వయంభుగా వెలిచారు, అది కూడా చాలా బాగుంది.